నమస్తే. రాష్ట్రంలో బీసీలకు 42% వాటా. వీటన్నిటిపైన బీసీ సంఘాలు పోరాటం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చిరంజీవి సార్ యొక్క పోరాటం మనం చెప్పలేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ని పోగు చేయడంతో పాటు బీసీలకు రిజర్వేషన్లు ఏ విధంగా సాధ్యం అన్నటువంటి అంశం పైన పలు వివరణలు ఇస్తూ ఉన్నారు. పలు సమావేశాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని సంబంధించినటువంటిది కూడా ఓపెనింగ్ జరగడం జరిగింది. అది కూడా విశారదన్ సార్ యొక్క నేతృత్వంలో ఒక కార్యాలయం కూడా జేఏసీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా చిరంజీవి సార్ రావడం జరిగింది. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం దగ్గర నుంచి అయితే ఒక క్లారిటీ లేనట్టుగానే కనబడతా ఉన్నది. సో ఏం చేద్దాం అన్నటువంటి దానిపైన ఒక పక్కన మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఇప్పటికే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది సార్. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? సో మొట్టమొదట ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ రిలీజియస్ మైనారిటీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యాలయం ముఖ్యంగా విశారదన్ మహారాజు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా కూడా బాలరాజు గౌడ్ గారు, పొలిటికల్ జేఏసీ బీసీ పొలిటికల్ జాక్వరీ ఫ్రంట్ యొక్క చైర్మన్ గారు కూడా పాల్గొనడం జరిగింది. సో ఈరోజు ఏంటంటే బహుజనులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన ఇక్కడ చర్చించడం జరిగింది. 90% ఉన్నటువంటి జనాభా 10% ఉన్నటువంటి వాళ్ళకు ఓటేసి అధికారంలో కూర్చోబెట్టడం అనేది అది ఎక్కడ కూడా న్యాయబద్ధమైంది కాదు. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో బహుజనులు ఎట్లా రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలనే విషయం పైన చర్చించినాం. సో బహుజనులు రాజ్యాధికారంలోకి వస్తే 42% కాదు, వాళ్ళ జనాభా వాటా ప్రకారం రిజర్వేషన్లు మేమే తెచ్చుకుంటాం, ఇంకోళ్ళు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా ఈరోజు అభిప్రాయపడడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు గురించి మనం మాట్లాడితే వాస్తవానికి ఇవాళ మాకు కావాల్సింది టెంపరీ సొల్యూషన్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే మేము రాజకీయంగా 42% ఇస్తామన్నారు. అది చట్టబద్ధమైంది కాదు. మీ యొక్క ఇష్టాయిష్టాలపై ఆధారపడి మీరు ఇస్తున్నారు. కానీ అది రేపు తెల్లారు అక్కడ ఇంకొక పొలిటికల్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టినా లేదా ఇండిపెండెంట్ నిలబడ్డ అగ్రవర్ణాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల 42% రిజర్వేషన్ ఇస్తామన్నారో దాన్ని ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం, అంతే తప్ప వేరే విషయం కాదు. తర్వాత మేమేమంటున్నాం, రిజర్వేషన్ల విషయంలో మాకు శాశ్వత పరిష్కారం కావాలి, అంతే తప్ప తాత్కాలికమైన విషయాలు వద్దు మాకు. ఏదో మేము ఇట్లా ఎన్నికలలో ఇచ్చేస్తాం మళ్ళీ మేము పోతామంటే కాదు. మీరు ఏదైతే కేంద్రానికి బిల్లు పంపినలో ఆ కేంద్రానికి పంపినటువంటి బిల్లు 9th షెడ్యూల్లో పెట్టేలాగా మీరు పోరాటం కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతున్నాం. అంతే తప్ప ఒక 3 days మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి వచ్చిన మీద మా పని అయిపోయింది, ఇక కేంద్రమే చూసుకోవాలనేటువంటి స్టాండుని దాన్ని సమ్మతించడం లేదు. మేము ఇప్పటికి కూడా కోరుతున్నాం ఏంటంటే మీరు అన్ని పొలిటికల్ పార్టీలను పిలవండి. ఎందుకంటే అసెంబ్లీలకు లేని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. సిపిఎం ఉంది, ఇప్పుడు అసెంబ్లీలో లేదు, వాళ్ళు బయట రాష్ట్రాల్లో ఉన్నారు. అట్లనే బీఎస్పీ ఉంది. సో వీళ్ళందరినీ పిలిచి మీరు మాట్లాడితే రేపు ఇక డెలిగేషన్ మీరు ప్రధానమంత్రిని రాష్ట్రపతి దగ్గరికి కలవడానికి తీసుకెళ్ళి మీరు ప్రయత్నం చేయండి. అది ప్రయత్నం జరుగుతుందా లేదనేది బీజేపీ ఆధ్వర్యంలో ఉంది. సో మేము రేపు తెల్లారి బీజేపీని కూడా ప్రశ్నించే అధికారం ఉంటుంది. మొదలు మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. 100% బీజేపీ మీద కూడా ప్రెషర్ పెడతాం. ఎందుకంటే బీజేపీ వాళ్ళ జెనెటిక్లోనే జీన్లోనే యాంటీ బీసీ అనేటువంటి వాదం ఉంది. సో అప్పుడు ఆ రోజు మండల్ కమిషన్ పెట్టినప్పుడు ఆ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చేసి దాన్ని అమలుపరచడానికి 3 సంవత్సరాలు డిలే కావడానికి కారకులు వాళ్ళు. అదేవిధంగా ఈరోజు కూడా బీసీల దగ్గరికి నోట్ దగ్గరికి వచ్చినటువంటి అన్నాన్ని లాక్కుంటున్నది వాళ్ళు. అడగకుండానే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇప్పించగలిగిన వాళ్ళు ఇంత పోరాటం చేస్తుంటే 42% రిజర్వేషన్కు మోకాలు అడ్డం పెట్టేసి మాది మేము చెయ్యము, అందులోకి ముస్లింలు ఉన్నారు తీసేయండి, వీళ్ళని తీసేయండి, వాళ్ళని తీసేయండి అన్నటువంటి వితండవాదన తీసుకొస్తున్నారు. ఇవాళ ముస్లింలు కొత్తగా చేరినలా బీసీలలో 78లోనే మీ ప్రధానమంత్రి పాలిస్తున్న వారి సొంత రాష్ట్రమైన గుజరాత్లో 34 కమ్యూనిటీస్ ముస్లిం కమ్యూనిటీస్ బీసీలో రాలేరా? ఆయన ప్రధానమంత్రి స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 70 కమ్యూనిటీస్ గుజరాత్లో ముస్లింలలో ఉన్నాయని చెప్పి మరి అది ఎట్లా సాధ్యమవుతుంది? మీరు మొన్నటిదాకానేమో జనగణనలో కులగణన సాధ్యం కాదన్నారు. ఈరోజేమో కేంద్రం ఓకే అయినా కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడతలే. ఇక్కడ బీసీల నుంచి వచ్చిన నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి, కులగణన అసాధ్యం ఈ దేశంలో అని. మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? సో ఇది కూడా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు 42% రిజర్వేషన్ సంబంధించి 9th షెడ్యూల్లో పెట్టి మాకు అన్యాయం చేయకుండా మీరు ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ఎట్లా సాధ్యమైతే సార్? వచ్చే నెలలోనే ఎన్నికలు పెట్టాలన్న సరే ఇప్పుడు కోర్టు తీర్పు కూడా ఉన్నది. కేవలం నెల 15 రోజుల టైం మాత్రమే ఉన్నది. పెట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా? కోర్టు తీర్పుల్ని కూడా మళ్ళీ ఎఫిడవిట్ చేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది కోర్టు తీర్పు అనా కానీ శిరోధార్యం కాదు. కోర్టులే తమ స్వంత తీర్పుల్ని అనేక సార్లు వెనక్కి తీసుకున్న సంఘటనలు ఉన్నాయి, లేవనేం లేవు. సో కాబట్టి మనం దాన్నే ఒక
లక్ష్మణ రేఖ ఇక దాటద్దు అనేటువంటి దాన్ని అంశం లేదు. అట్లాంటి కోర్టు తీర్పు ప్రకారం ఆగస్టు 31 లోపల రిజర్వేషన్ తీయమన్నారు, తీశారా? సారీ, జూలై 31 లోపల. ఇవాళ ఆగస్టు మనము 12కి వచ్చినాం. మరి వాళ్ళ లెక్క ప్రకారం జూలై 31 లోపలనే రిజర్వేషన్లు తీయాలి. సో కోర్టుకు చెప్పుకునేది ఉంటే, కారణాలు ఉంటే చెప్పుకుంటారు. కోర్టు తీర్పు అందరికీ శిరోధార్యమే కాదనను, కానీ వాళ్ళకు మనం జస్టిఫైబుల్ రీజన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సో మేము కోరేది ఏంటంటే మాకు శాశ్వత పరిష్కారం కావాలి. 42% రిజర్వేషన్ తోటి మీరు పంచాయతీ ఎన్నికలకు పోవాలని కోరుతున్నాం. సో ఇంటెలెక్చువల్ ఫోరం ప్రభుత్వం పైన ఏ విధమైనటువంటి ప్రెషర్ తీసుకురావాలి? మొన్న కూడా మీరు ఎక్కడ కూడా మీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి అక్కడైతే కనబడ్డటువంటి పరిస్థితి లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహాధరణ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఎందుకని వాళ్ళకి ఆ పార్టీకి కానీ ఆ పార్టీ నేతలకు ఎందుకు మద్దతు? మేము మొదట ఏప్రిల్ 2 రోజు ధర్నా నిర్వహించినప్పుడు వెళ్ళడం జరిగింది, పార్టిసిపేట్ అయినాం. కానీ ఏప్రిల్ 2 నుంచి మొన్న ధర్నా వరకు, ఏది మొన్న ఆగస్టు 5th, 6th, 7th ధర్నా వరకు వీళ్ళు కేంద్రం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకురాలి. సో అది వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్య ధోరణి. సో మేము దాన్ని ఖండిస్తున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే మీరు చేసే విధానంలో చేయండి. అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని అపాయింట్మెంట్ అడగండి. ఇవ్వలేరనుకో అప్పుడు మీరు ధర్నా కూర్చొని మేము కూడా వస్తాం. సో ప్రభుత్వానికి ఏమైనా డెడ్ లైన్ ఏమైనా విధిస్తున్నారు? ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపే 42% రిజర్వేషన్ మేము అదే కోరుతున్నాం. 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇచ్చే ఎన్నికలకు బొమ్మని చెప్పి కోరుతున్నాం. అది ఇంకా 10 రోజులు లేట్ అవుతుందా, 1 month లేట్ అవుతుందా మాకు సంబంధం లేదు. మీరు ప్రామిస్ ఇచ్చిందో ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ సో చేసుకోవాలి. ఎట్లా సార్ మరి ఒకవేళ కనుక వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసినట్టుగా కనబడతా ఉంది, రేపు ఎన్నికలకు కనుక ఇప్పుడు అవన్నీ సంఘాలు, మేము అదే దానితో సంఘాలతో సమావేశం షార్ట్లీ ఏర్పాటు చేయబోతున్నాం. దాంట్లో నిర్ణయం తీసుకుంటాం. నిజామాబాద్ నుంచి మరి ఇతర మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా మొట్టమొదట విశారదన్ గారు నా గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో వారికి నా పట్ల ఉన్న అభిమానానికి, ప్రేమకు నేను మొట్టమొదట ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నా. వాస్తవానికి ఏంటంటే వారు నాకు తెలియక మొదలే వారి గురించి నాకు నేను సోషల్ మీడియా కానీ ఇతరత్ర కూడా చూడడం జరిగింది. సో వారి గురించి కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది. సో వారు తెలియకుండానే వారిపైన ఒక అభిమానం, ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తిని నేను. సో అందుకొరకే ఆయన రావడంతో నేను కూడా వారి వైపు ఆకర్షితులు కావడం జరిగింది. సో ఇద్దరం కూడా కలిసి మరి గత కొద్ది కాలం నుంచి ఎక్కడ మీటింగ్లు ఉన్నా కానీ వెళ్ళడం, మాట్లాడడం జరుగుతుంది. మరి విశారదన్ లాంటి నీతి, నిజాయితీ, సచ్చీలత ఉన్నటువంటి పోరాట యోధులు ఈ కాలంలో చాలా 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 తక్కువ ఉంటారు, వ్యక్తినా దొరుకుతారు. మరి అట్లాంటి వ్యక్తిని మనకు దొరికినప్పుడు మనం అతన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంటుంది. సో అందుకొరకే మేము కూడా వారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సో వారు ఎక్కడ రమ్మన్నా, ఏ మీటింగ్ పెట్టినా మేము కూడా అక్కడ వస్తున్నాం, వెళ్తున్నాం, మన వాయిస్ను మాత్రం వినిపిస్తున్నాం. సో మరి అట్లాంటి వ్యక్తిని మనం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కాపాడుకుందాం. అట్లానే మాతో కలిసినటువంటి మా బాలరాజ్ గౌడ్ మిత్రులు ఉన్నారు. వారు కూడా వాస్తవానికి ఏంటంటే గతంలో ఒక సంఘంతో పనిచేశారు. కానీ ఆ సంఘానికి రాజ్యాధికారం అనేటువంటి లక్ష్యం లేకుండా కేవలం తాత్కాలిక ప్రయోజనాల కొరకు పనిచేస్తూ ఉంటే నచ్చకుండా బయటకు వచ్చేసి రాజ్యాధికారం కొరకు పనిచేయడానికి ఆయన సంసిద్ధుడు అన్నాడు. ఆయనకు అనేకమైన వ్యాపారాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆయనకు దీని మీద అసలు ఒక నిమిషం కూడా కాన్సన్ట్రేట్ చేసే టైం లేదు. కానీ బట్ ఇప్పుడు అన్ని పక్కన పెట్టి దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుండే ఆయన ఉద్యమం మీద. వారికి ప్రత్యేకంగా నమస్కారం. సో అదేవిధంగా ఈరోజు కార్యాలయం, ఈ కార్యాలయం అనేది ఇప్పుడు చిన్నగా ఉండొచ్చు, కానీ రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేటువంటి ఒక కార్యాలయంగా ఇది మారబోతుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. గోదావరి నది పుట్టే దగ్గర ఎంత ఉంటుంది, ఒక మామూలుగా ట్యాప్ ఇప్పితే వచ్చే నీళ్ళంతే వస్తాయి. కానీ రాను రాను ప్రయాణంలో అనేకమైన కాలువలు, పిల్ల కాలువలు వచ్చి కలిసి, ఉపనదులు కలిసి, అది లాస్ట్కు ఒక సముద్రాన్ని కలిసే దగ్గర ఒక 4-5 కిలోమీటర్లు ప్రవాహం చేస్తుంటుంది. సో అట్లానే మనం ఈరోజు స్థాపించినటువంటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ రిలీజియస్ మైనారిటీ జేఏసీ ఏదైతే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారో, ఇప్పుడు ఫార్మేషన్ చేసినారో, సో అది రాబోయే కాలంలో అంత పెద్ద సముద్రంలాగా తయారు కావాలని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఒక విచిత్రమైన ప్రజాస్వామ్యం. ఎట్లా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, రిలీజియస్ మైనారిటీస్ కలిస్తే 90% జనాభా ఉంటుంది. ఈ 90% జనాభా కలిసి ఓట్లేని 10% మందిని రాజ్యాధికారం అప్పగిస్తుంది. 10%లో 5 మంది కూడా ఓట్లు వేయరు. 5% ఇంట్లోనే కూర్చుంటారు. వాళ్ళు ఎన్నికలు వచ్చిన వాళ్ళకు మాత్రం రాజ్యాధికారం అప్పగిస్తుంది. 90% ప్రజలు 10% ప్రజలకు రాజ్యాధికారం ఇచ్చి మాకు పని చేస్తలేరు, మా పని చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి ఆశిస్తున్నారు. శాసించాల్సింది ఎవరు? మనం
90. కానీ మనం ఏం చేస్తున్నాం, యాచిస్తున్నాం. సో అందుకొరకే మనం ఖచ్చితంగా ఈ యాచించే స్థాయిని వదిలేసి శాసించే స్థాయికి రావాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా మన మిత్రులు విశారదన్ గారు దాదాపు 15,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండి. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర చేస్తున్నారు. సో మరి ఆ గడ్స్ ఉండాలి. 1,00,000 కిలోమీటర్లు అనేటువంటి పదమే అది దడదడ పుట్టిస్తుంటుంది గుండెలో నుంచి. సో అట్లాంటి పదాన్ని పెట్టుకొని ఆయన ముందుకు పోతుండు. సో మరి అట్లాంటి మా భూమి రథయాత్రకు ఈ ఆఫీసు కేంద్రం కాబోతుంది. సో మరి రేపు రాబోయే కాలంలో ఈ ఆఫీసు ఓ చరిత్రలో లిఖించబడబోతుంది. ఎందుకంటే తెలంగాణ బీసీ అంటే మన ఎస్సీ ఎస్టీ రిలీజియస్ మైనారిటీ ఉద్యమం ఎక్కడ ఆవిర్భవించింది అంటే ఇక్కడ బాగలింగంపల్లి పలానా క్వార్టర్లో నుంచి పుట్టిందంటే చరిత్రలో రాబోతుంది. సో మరి అంత పుణ్యం చేసుకున్నటువంటి ఆఫీస్ ఇది. సో మరి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి మనం పోరాటం చేయడానికి అన్ని రంగాల్లో. నేను ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 30-40 రంగాలు నేను చూసినాను. ఏ రంగంలో చూసినా ఒక స్టడీ చేసిన. సో ఆ మద్యపానం మీద స్టడీ చేస్తే భారతదేశంలో అత్యధికంగా మద్యం తాగే రాష్ట్రం ఏదంటే తెలంగాణ. అంటే మనకంటే చిన్న రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఏది అరుణాచల్ ప్రదేశ్ అని, గోవా అనేటువంటిది రాష్ట్రాలలో తాగుతారు, కానీ వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. తర్వాత మందు మీద కూడా అత్యధికంగా ఎక్సైజ్ డ్యూటీ ఉండి సేల్స్ ట్యాక్స్ అంటే మన వ్యాట్ ఉన్నటువంటి రాష్ట్రం కూడా తెలంగాణనే. దాదాపు తెలంగాణకు ఒక 2 లక్షల కోట్ల ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది అనుకుంటే 50,000 కోట్ల ట్యాక్స్ రెవెన్యూ కేవలం మద్యం ద్వారా వస్తుంది. అంటే మద్యం ఒక 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడ జరుగుతుంది. 1,00,000 కోట్లలో 50,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తుంది, 50,000 కోట్లు ప్రైవేట్ వాళ్ళకు పోతున్నాయి. ఈ ఎవరై 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేది? రెక్కలు బొక్కలు చేసుకొని మనం దాగి రాష్ట్ర ప్రభుత్వాన్ని బతికిస్తున్నాం. వాళ్ళు మన మీద ఖర్చు పెట్టేది ఎంత? మనమే 1,00,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంటే. సో ఇది రివర్స్. పోనీ ఇది ఇట్లా పక్కన పెట్టేస్తే ఈ డిస్టిలరీస్, ఈ మద్యం తయారు చేసే డిస్టిలరీస్ కానీ, బ్రీవరీస్ కానీ, వైనరీస్ కానీ ఎవరి చేతిలో ఉన్నాయని మళ్ళీ లెక్క తీసినాం. లెక్క తీస్తే ఈ రాష్ట్రంలో 18 డిస్టిలరీస్ ఉన్నాయి, 5 బ్రీవరీస్, ఒక వైనరీ ఉంది. ఒక్కటంటే ఒక్కటి బీసీ ఎస్సీ ఎస్టీ చేతిలో లేదు, మైనార్టీ చేతిలో. అంటే మనం కేవలం తాగడానికే పనికి వస్తాం తప్ప మనం ఉత్పత్తి చేయడానికి పనికిరాము. సో ఈ రంగంలో ఆ విధంగా తయారైంది. మనం ఫ్యాక్టరీలో కూలీలు ఉంటాం, లేదా తాగడానికి పనికి వస్తాం తప్ప ఇంకోటి రాదు. సో మరి ఈ పరిస్థితి మార్చాలి. ఇది ఒకటే రంగం కాదు, ఏ రంగం తీసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ అనే వర్గాలు, మైనారిటీ అనే వర్గాలు, రిలీజియస్ మైనారిటీలు 100% పూర్తిగా అనగదొక్కబడ్డారు. దీనికి కారణం ఏంటంటే పాలకులే, ఇంకా వేరే కాదు. తెలంగాణ కల్చర్ అంటేనే తాగాలి, అది మా సంస్కృతిలో భాగమని నేర్పి అందరినీ తాగుబోతులుగా తయారు చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గత 10 సంవత్సరాలుగా ఎవడన్నా ప్రొహిబిషన్ గురించి మాట్లాడిండా ఈ రాష్ట్రంలో? తాగొద్దు, తాగి మీరు ఆర్థికంగా గుల్లవుతారని. ఆ విధంగా నేను ఒక 25 రంగాలు నేను సెలెక్ట్ చేసి రాసిన బుక్ వస్తుంది, దానిలో ఇది కూడా ఉంటుంది. సో మరి మనం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఏంటి మరి మనం ఎందుకు ఈ విధంగా అనగదొక్కబడ్డాం, ప్రతి రంగంలో వెనుకబడ్డాం? కేవలం మనం ప్రభుత్వ సబ్సిడీల మీద, రాయితీల మీదనే బతకాలనా? మనం కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవించాలనా వద్దా? ఇవాళ ఆ సమయం ఆసన్నమైంది. సో మరి ఆ గౌరవప్రదంగా మనం బతకాలి, అన్ని రంగాల్లో నేనెంతో నాకంతా వాటా రావాలి. సో కానిశ్రామ్ గారు ఏమన్నారు? 100% మేమెంతో మాకంతా వాటా కావాలన్నారు. సో మరి మా వాటా మాకు రావాలంటే మనం ఏం చేయాలి? సో మనం చేయాల్సిందంతా ఏముంది? ఓట్ హమారా, రాజ్ బీ హమారా, రాజ్ తుమారా అనే పదం మర్చిపోవాలి. సో మోడర్న్ రాజకీయ చాణక్యులు ఎవరంటే కానిశ్రామ్ గారు. 100% ఆయన చెప్పినటువంటి బాట మనం పోవాలి. అందుకే బహుజనులందరూ ఏకం కావాలి. సో ఇవాళ ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో అందరినీ కులాల పేరు మీద విడదీసింది. బీసీలను, ఎస్సీలను చేసి, బీసీలలో అయితే ఇంకా 1,00,000 కులాల పేరు విడే. సో మరి ఇట్లా విడిపోయి ఉంటే మనం ఎట్లా రాజ్యాధికారం సాధిస్తాం? సో అందుకే మేమేమంటున్నాం, కులం అనేది కేవలం బంధుత్వానికే మీరు పరిమితం చేయండి, కానీ బహుజన తత్వాన్ని రాజ్యాధికారం కొరకు వాడండి. సో మనం బహుజనులందరం కలుద్దాం, రాజ్యాధికారాన్ని సాధించుకుందాం. సో మొదలు మనం ముందు చూపు పెట్టుకుందాం.
ఎందుకంటే ఎంతసేపు మందు చూపుకు అలవాటు చేసి మన అటువైపు నెట్టేసిండు. ఆలోచించే స్థాయికి మమ్మల్ని ఎదగనీయలే, తొక్కిపడేసిండు. ఆ మందు తాగి మందులో వ్యసనంలో బానిసలైపోయి మనం ఆలోచించలేనటువంటి పరిస్థితికి నెట్టేసిండు. కాబట్టి ఇవాళ మనం ఆలోచన నేర్చుకోవాలి. మనం ఎందుకు అనగదొక్కబడుతున్నాం, ఎవడు దీనికి కారకుడు, దీన్ని ఏం చేస్తే అనగదొక్క నుంచి మనం బయటపడతాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే 100% బీసీల రాజ్యాధికారం వస్తుంది. మీరు అనుకోవచ్చు బీసీలు పాలిస్తున్న బీహార్ కానీ యూపీ కానీ అభివృద్ధి కాలేదంటే మరి బీసీలు పాలిస్తున్న తమిళనాడు కాలేదా? మరి అక్కడ పరిస్థితుల్లో ఆత్మాభిమానం ముఖ్యం. అన్నం తినకపోయినా పర్వాలేదు కానీ ఆత్మాభిమానం చాలా అవసరం. సో మనం ఇలా ఆత్మాభిమానం కొరకు పనిచేద్దామా, లేకపోతే వాడు ఏదో తిండి పెడుతుందని చెప్పేసి వాడు జైలు జీవితం ఇస్తే జైలు జీవితం అనుభవిస్తామా? సో మనం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇవాళ తెలంగాణలో బీసీ ఉద్యమం చేసింది. ఇవాళ 42% రిజర్వేషన్, మనం దాని గురించి ఇంకా చాలా పెద్ద పోరాటం చేయాల్సి ఉంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మరి